నేనున్నాడా మీ ఊరోడు ఉన్నాడా? మీ ఊరోడు ఉన్నాడా? నేనున్నాను ఎమ్మెల్యే. ఆడవాళ్ళు చెప్పండి, మీరు కాదు. ఏమ్మా మీ ఊరోళ్ళే ఉన్నారు, మీరు ముంగట్టున్న వాళ్ళు కాదు, వెనుకున్న వాళ్ళు చెప్పండి. మీ ఊరోళ్ళే కదా ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే లేదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కదా, మంత్రి హరీష్ రావు గారేదా. మరి మిమ్మల్ని పోలీసు వాళ్ళని నిలగొట్టితే నాదా తప్పు? నాదేమన్నా తప్పు ఉందా లేదా? మరి పోలీసు వాళ్ళని ప్లాట్లలో పోలీసు వాళ్ళు వెళ్ళగొడితే మీకు ప్లాట్ల కబ్జానీకి రానియకపోతే మీ ఊరోళ్ళు మొన్న ఎలక్షన్లో మీ సదాశివపేటలో 7,000 ఓట్లు పడ్డాయి. ఎట్లా పడ్డాయి వీళ్ళకు? ఎట్లా వేసారు అంటే మీరు ఓటు ఎట్లా వేయాలో కూడా తెలియకపోతే ఎట్లమ్మా మీకు? ఎట్లా తల్లి మీరు ఎట్లా బాగుపడతారు? ఇది ఏం లెక్క? మీ జీవితాలు ఎట్లా బాగుపడతాయి? మీరు కిరాయిళ్ళ నుంచి ఎప్పుడు సొంత జాగాలో పోతారు? ఎట్లా అమ్మా? ఇదేం లెక్క? ఈ 5 ఏళ్ళకు ఒకసారి మీ ఓటుకు విలువ. మీ ఓటుని మీరే సిద్ధాపూర్ కాలనీలకు పోతే పోలీసు వాళ్ళు కొడితే మళ్ళా మీరు మీ ఊరున్నే గెలిపించుకుంటారే. నేనేం చేయగలుగుతా దానికి? అర్థమయ్యే లోపల వయసు ఎంత అయిపోయా? 40 ఉన్నోళ్ళు 50లో పడ్డరి, 50 ఉన్నోళ్ళు 60లో పడ్డరి, 60 ఉన్నోళ్ళు 70లో పడ్డరి, 70 ఉన్నోళ్ళు 80లో పడ్డరి, 80 ఉన్నోడు వెళ్ళిపోయా. ఎక్కడ పోతున్నారు మీరు సదాశివపేట వాళ్ళు? ఏమైతున్నది మీ ఊర్లో? అయితే నేనేమంటున్నామ్మా, మీరు ఆలోచన చేసుకోండి. ఇది అయిపోయింది. ఇక నేను మొన్న కూడా సిద్ధాపూర్లో చెప్పిన, నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారితో మాట్లాడినా, దామోదర్ గారితో మాట్లాడినా, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారితో మాట్లాడినా, జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకు చెప్పినా, నేను తక్షణమే 5,500 మందికి ఒక 6 నెలల్లో అటో ఇటో, సిద్ధాపూర్లో 2,011 మందికి మొదలు సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ 2,000 ఇంకా 3,000 ఎవరైతే సర్టిఫికెట్లలో ఉన్నారో వాళ్లకు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నిజాంపూర్తికి భూమి చూడండి, రైతులతో కొని సదాశివపేట పేదవాళ్ళకి 80 గజాల చొప్పున ప్లాట్ ఇస్తామని అధికారులకు చెప్పిన, సీఎం గారు కూడా చెప్పిన. ఇది అర్థమైందా మీకు? సరే ఏమో అర్థమైతే మీరు చేతులు ఎత్తండి. ఇక ఇది మీ మైండ్లో ఉంటుందా ఎల్లుడు దాకా? పోతే నేనేం చేయలేను. కాలం పోతుంది, మీ వయసు పోతుంది, అన్నీ పోతాయి. ఓకే తీసుకోండి అమ్మా, జాగ్రత్త పడండి. మీకోసమే చెప్తున్నా. నా ఎలక్షన్లో మీటింగ్ పెట్టి వచ్చిన మీద నేను అడిగిన ఓట్లు మీకేమన్నా అడగలే కదా, మీ ఇష్టం ఉంటే ఇక అంతే కదా. ఇప్పుడు ఎందుకు వచ్చినా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నా మాట మన 2 మంత్రులు వింటారు, సీఎం గారు వింటారు, మా మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ వింటాడు. నా మాట వింటారా? అయినారా? అదన్నా క్లారిటీ ఉందా మీకు? కాబట్టి జగ్గారెడ్డి మాటకు నమ్మకం ఉంది కదా. ఉన్నోళ్ళ చేతులు ఎప్పుడు లేను.